హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఓర్మాక్స్ మీడియా ఈ వారం టాప్ 5 ఓటీటీ సినిమాలు సిరీస్ల జాబితాని విడుదల చేసింది. మహావతార్ నరసింహ అగ్రస్థానంలో నిలవగా సయ్యారా హృదయపూర్వం కూడా మంచి వ్యూస్ సాధించాయి. రజనీకాంత్ కూలీ సినిమా ఆశించిన స్థాయిలో వ్యూస్ పొందలేకపోయింది. ఈ మధ్య ఓటీటీలకు ఆదరణ పెరుగుతుంది. థియేటర్ కంటే ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలో వస్తుండటంతో దానికే ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో థియేటర్కి వచ్చి చూసేవారి సంఖ్య తగ్గిపోతుంది. ఇంట్లో నుంచే ఏ భాషా చిత్రాన్నైనా చూసే సౌలభ్యం ఓటీటీ కల్పిస్తోంది. దీంతో థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు ఓటీటీలో ఎక్కువ వ్యూస్ పొందిన సినిమాల వెబ్ సిరీస్ల జాబితాని విడుదల చేసింది ఓర్మాక్స్ మీడియా. ఇది ప్రతివారం ఈ డేటాని అందిస్తుంది. ఓటీటీలో అత్యధిక వ్యూస్ పొందిన చిత్రాల జాబితాలో బాలీవుడ్ మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2 5వ స్థానంలో ఉంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 19 లక్షల వ్యూస్ వచ్చాయి. రజనీకాంత్ కూలీ 4వ స్థానానికి పడిపోయింది. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్రానికి గత వారం 30 లక్షల వ్యూస్ వచ్చాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ సౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదలై థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ 500 కోట్ల వసూళ్లని రాబట్టింది. అయినప్పటికీ హిట్ జాబితాలో చేరలేకపోయింది. ఈ జాబితాలో మోహన్ లాల్ హృదయపూర్వం 3వ స్థానంలో ఉంది. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 34 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ మూవీ థియేటర్లలోనూ సత్తా చాటింది. ఇప్పుడు దాన్ని మించి ఓటీటీలో మంచి వ్యూస్ సాధిస్తోంది. ఇక థియేటర్లో దుమారం రేపిన బాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ సయ్యారా 2వ స్థానంలో నిలిచింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 45 లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతోపాటు యానిమేషన్ మైథలాజికల్ ఫిల్మ్ మహావతార్ నరసింహ 57 లక్షల వ్యూస్తో మొదటి స్థానంలో ఉంది. థియేటర్లలోనూ ఈ మూవీ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం థియేటర్లలో ఏకంగా 325 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ మూవీ బడ్జెట్ కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే కావడం విశేషం. అత్యధిక వ్యూస్ పొందిన వెబ్ సిరీస్ల జాబితాలో వెన్స్డే సీజన్ 2 5వ స్థానంలో ఉంది. తమన్నా నటించిన డూ యూ వానా పార్ట్నర్ 4వ స్థానంలో ఉంది. సిక్సర్స్ సీజన్ 2 3వ స్థానంలో, ది ట్రయల్ సీజన్ 2 2వ స్థానంలో ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ 57 లక్షల వ్యూస్తో మొదటి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ సెలబ్రిటీల తెరవెనుక జీవితాలు, లవ్ స్టోరీస్ లెస్ట్ వంటి అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ని రూపొందించారు. ఇందులో బాలీవుడ్ మొత్తం గెస్ట్లు మెరిశారు. అంతేకాదు తెలుగు నుంచి రాజమౌళి కూడా కాసేపు అలరించారు. దీంతో భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు తమన్నా స్పెషల్ సాంగ్ దుమ్ములేపింది. ఓటీటీలో ఈ సిరీస్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. దీనికి 5-7 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఓటీటీ ప్లాట్ఫారంలకు పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వారం టాప్ 5 జాబితా థియేటర్లో పెద్దగా ఆడని చిత్రాలకు సైతం భారీ వ్యూస్ వస్తున్నాయని రుజువు చేసింది. రజనీకాంత్ వంటి స్టార్ల సినిమాల ర్యాంకులు కూడా మారుతున్నాయి.